డిజైన్ ఖరారవ్వగానే రేషన్ కార్డుల పంపిణీ అట. డిజైన్ ఎప్పుడైతే ఖరారు అవుతుందో వెంటనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తారట. ఏది రేషన్ కార్డు ఎట్లుండాలి అని, రేషన్ కార్డుకి సిమ్ కార్డ్ అని, రేషన్ కార్డు ఇంకోటని ఓ రకరకాలుగా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు 3,58,000 ఏదో అన్నారు కదా రేషన్ కార్డ్స్, వాటిని కొత్తవి ప్రింట్ చేసి ఇస్తారట. అప్పటి వరకు మంజూరు పత్రాలు జారీ చేస్తారట. ఇగో ఇది మంజూరు పత్రం అంటే మీకు రేషన్ కార్డు వచ్చింది అని ఈ రకమైన పత్రం ఇస్తారట. ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు ప్రియమైన సో అండ్ సో పేరుతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో ఈ పేపర్ మీకు ఇస్తారట. కార్డు వచ్చేంత వరకు దీన్ని యూజ్ చేసుకోవాలి. వాటి ద్వారా రేషన్ పంపిణీ, సంక్షేమ పథకాల్లో లబ్ధి 5,61,343 కొత్త రేషన్ కార్డులకు ఆమోదం. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3,09,09,000. కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో సభ్యుల నమోదు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,61,343 కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగబోతున్నది. కొత్త కార్డులకు సంబంధించిన డిజైన్లు ఇంకా ఖరారు కాకపోవడం, టెండర్ల అంశం కోర్టులో ఉండడంతో ప్రస్తుతానికి కార్డుల స్థానంలో మంజూరు పత్రాలు పంపిణీ చేయబోతున్నారు. వాటి ద్వారానే రేషన్ అందజేస్తామని, సంక్షేమ పథకాలకు కూడా మంజూరు పత్రాలు పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1వ తేదీన రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించే నాటికి రాష్ట్రంలో 89,95,282 కార్డులు ఉన్నాయి. వీటిపైన దాదాపు 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా ప్రభుత్వం 5,61,000 కొత్త కార్డులు ఆమోదించింది. ఉన్న కార్డుల్లో అదనపు సభ్యుల చేరికలు కలిపి రాష్ట్రం మొత్తం కార్డుల సంఖ్య 95,56,000కు పెరగ్గా లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లకు పెరిగింది. సో ఇట్లా ఈ కొత్త కార్డులు ఎవరెవరికైతే వస్తున్నాయో వాళ్ళ ఇప్పుడు నేమ్స్ యాడ్ అయిన వాళ్ళు, కొత్తగా పేర్లు యాడ్ అయిన వాళ్ళు, లేదు ఇంతవరకు కార్డు లేని వాళ్ళకి కార్డు వచ్చిందో వాళ్ళందరికీ ఈ ఫస్ట్ ఈ ధ్రువపత్రాలు ఇస్తారట. దాని తర్వాత రేషన్ కార్డు ఎట్లా వేయాలో ప్రింట్ చేసి కార్డు ఇస్తారట. ప్రస్తుతానికైతే ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు.